హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రోడ్ హౌస్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఇది లేటెస్ట్ మూవీనే, డైరెక్టెడ్ బై డాగ్ లిమన్. ఇంతకుముందు ఎడ్జ్ ఆఫ్ టుమారో, అమెరికన్ మేడ్ వంటి మూవీస్ని అయితే తీశారు. ఈ మూవీ 1989లో వచ్చిన రోడ్ హౌస్ మూవీకి రీమేక్, అంటే సేమ్ మూవీనే రీక్రియేట్ చేశారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అంట, నేనైతే చూడలేదు. ఆ మూవీలో యాక్ట్ చేసిన చాలా మంది అయితే ఇప్పుడు బతికైతే లేరు, ఆఖరికి హీరో కూడా. ఈ మూవీలో హీరో జేక్ జిలెన్హాల్, ప్రిన్స్ ఆఫ్ పెర్షియా హీరో, స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో కూడా ఉన్నారు. ఇంకా ఎన్నో మూవీస్ ఆయనవైతే ఉన్నాయి. మూవీ రన్ టైం 2 hours 3 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం వద్దు. మూవీలో మసాలా సీన్లు లేవు, కానీ ఒక సీన్లో విలన్ బట్టలు లేకుండా తిరుగుతాడు. సో ఫ్యామిలీతో చూడలేం. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్కి అడ్డా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ముందుగా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక UFC ఫైటర్, UFC ఫైటర్, అది కూడా పేరు డాల్టన్. అతనికి ఫ్లోరిడా కేసులో ఉండే రోడ్ హౌస్లో, అది ఒక రిసార్ట్, దానిలో ఒక బౌన్సర్గా జాయిన్ అవుతాడు. అక్కడ ఉండే క్లబ్ పై రోజు కొంతమంది రౌడీలు వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. అక్కడున్న వస్తువులను, ఆ స్టాఫ్ని కూడా చెదగొడుతూ ఉంటారు. దానివల్ల ఆ క్లబ్కి చాలామంది రావడం అయితే మానేశారు. ఎంతోమంది బౌన్సర్స్ కూడా మానేశారు. మరి అలాంటి క్లబ్కి మన హీరో వచ్చాక ఏం జరిగింది, విలన్ గాడికి ఏం కావాలి అసలు, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే ఈ హాలీవుడ్ కంటెంట్ ఎటు పోయిందో అర్థం కావట్లా. నేనేదో ఫుల్ ఎక్స్పెక్ట్ చేసా, మూవీపై బాగుంటుందని ఫిక్స్ అయిపోయా భయ్యా ముందే. కానీ ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అందుకే కొన్ని క్లాసిక్ మూవీస్లను వదిలేయాలి, కెలక్కూడదు. ఇది రోడ్ హౌస్ కాదు, ఇదో పెద్ద రాడ్. మూవీలో స్టోరీ లేదు, ఒక యాక్షన్ మూవీ. పోనీ యాక్షన్ ఏమైనా ఉందా అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఫైట్లు అయితే ఉన్నాయి, అవి కూడా సోగానే ఉన్నాయి. మిగతా అదంతా బోరింగ్. ఫ్రాంక్లీ చెప్తున్నా, ఇది హాలీవుడ్ మూవీ అంటే ఎవ్వరు కూడా నమ్మరు. తెలుగు సినిమా లాగా కూడా లేదు. నాకైతే నచ్చలేదు భయ్య. పూర్ స్క్రిప్ట్, పూర్ స్టోరీ లైన్, వీక్ డైలాగ్స్, రబ్బిష్ ఫైట్స్. ఒక్క హీరో తప్ప ఎవరి యాక్టింగ్ కూడా బాగాలేదు. మూవీలో ఏదైనా బాగుందంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, మంచి సినిమాటోగ్రఫీ, BGM, స్టార్ హీరో ఉండడం. ఈ మూవీ చూసాక ఓల్డ్ మూవీ ఎలా ఉంటుందో అని కొన్ని క్లిప్స్, ఫైట్స్ అయితే చూసా, చాలా బాగున్నాయి. దానికి దీనికి అసలు తేడానే లేదు. సో ఫైనల్గా ముందు చెప్పినట్లు కొన్ని క్లాసిక్స్ని రీమేక్ చేయకూడదు. ఆ పాత మూవీస్ పేరు అయితే చెడగొట్టకూడదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.